सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. సాయి బాబా, 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 సాయి
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత్రము 16-17వ అధ్యాయము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత బాబా వారి వైశిష్ట్యము. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కర్ తన మొక్కునెట్లు చెల్లించనో బాబా దానినెట్లు ఆమోదించనో చెప్పి తిని, ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతోనిచ్చిన దానిని ఆమోదించననియు, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదనియు బాబా ఆ కథలో నిరూపించెను.
బాబా పూర్ణ సచితానంద స్వరూపుడగుడిచే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేటి వారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆతృతతో దానిని పుచ్చుకునేవారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చి చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదల్లా ఇచ్చు కామధేనుడు కూడా బాబాతో సమానం కాదు. ఏలైనా అవి మనమ కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బ్రతిమాలెను. ఆ కథట ఇచ్చట చెప్పుదును. సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండేది వారు. బాబా కీర్తి విని వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించని బాబాను వేడుకొనేదని తన స్నేహితునితో చెప్పాను. తనకు వేరేమీ వలదనియు బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగునని చెప్పాను. ఆ స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానము సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగిలి దుర్లభము. ధనము, భార్యా బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు? నీవు ఒక పైసనైనయు దానము చేయని వానివే. నీకు బ్రహ్మజ్ఞానముకై వెతుకున్నప్పుడు నీ కోరికను నెరవేర్చే వారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మను చూపెదరని విని నేనెంత దూరం నుంచి వచ్చి తిని ప్రయాణం చే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానము ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో నీవిప్పుడే నీకు బ్రహ్మజ్ఞానము చూపెదను. నాది నగదు బేరమే కాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుపడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇమ్మని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారు లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించేవారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మజ్ఞానము దానికి సంబంధించిన అన్నిటినీ చూపుదును. ఇట్లని బాబా వాని బ్రహ్మను చూపుటకు మొదలెడెను. వానిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మర్చినట్లు చేశాను. ఒక బాలను పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయల చేబదులు తెమ్మనను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియో వాని ఇంటి వాకిలి తాళం వేసి ఉన్నదని చెప్పాను. కిరాణాదారు బాలా వద్దకు పోయే అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయల అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తములతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును. ఇది ఎంతయో బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వారికై జరిపించు ఎందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా నుంచి బ్రహ్మజ్ఞానము కావాల్సి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకంను తిరిగి ఇచ్చివేయనని కూడా అతనికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాలనట. నిజముగా
బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చొని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రమా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చగడ కూర్చుండి నీవు బ్రహ్మజ్ఞానము చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మంగా విషమిది. బ్రహ్మజ్ఞానము చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అది ఏవన పంచ ప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదరం వలె మిక్కిలి పదునైనది. అట్లా అనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులను చెప్పాను. వానిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారముకి యోగ్యత. అందరూ తన జీవితంలో బ్రహ్మం చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. 1. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడని గ్రహించి బంధముల నుండి విడవటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకే ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితము అర్హుడు. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందినా కానీ పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3. అంతర్ముఖత అంటే లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు స్పృశించి ఉన్నాడు కనుక మనుషుడెప్పుడునూ బయట నున్న వాన్ని చూచును. కానీ ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానంతో చూడవలెను. 4. పాప విమోచన పొందుట. మనుషుడు దుర్మార్గ మార్గం నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయట మాననప్పుడు, మనస్సు చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. 5. సరియైన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండినా కానీ ఆత్మ సాక్షాత్కారం లభించదు. 6. ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన దాన్ని కోరుట. లోకంలో 2 తీరు వస్తువులు ఉన్నాయి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒక్కదానినే అతడు ఎంచుకునవలేను. తెలివి గలవాడు అంటే మొదటి దాన్నే అనగా శుభమైన దాన్నే కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దాన్ని కోరును. 7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందించుకునట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్యము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వారి మార్గములు. ఎవరికి గ్రహించే శక్తి లేదో, ఎవరి మనసు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములను ఆస్వాధీనంలో అంటే బండి తోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానంను చేరలేడు. చావు పుట్టుకుల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించే శక్తి కలదో, ఎవరి మనసు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో అంటే బండి నలుపు వాని మంచి గుర్రం వలె ఎవ్వడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనసును పగ్గంతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8. మనస్సును పావనం చేయట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన యెడల
అతని మనసు పావనం కాదు. మనసు పావనం కానిది అతడు ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనసులోనే వివేకము అనగా సత్యమైన దాన్ని అసత్యమైన దాన్ని కనుగొనుట. వైరాగ్యము అసత్యమైన దాని యందు అభిమానం లేకునుట. మొలకలెత్తి క్రమంగా ఆత్మ సాక్షాత్కారంకు దారి తీయును. అహంకారం రాలిపోనిదే, లోభం నశించినదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనదే ఆత్మ సాక్షాత్కారంకు అవకాశం లేదు. దేహమే నేననుకునుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయం అభిమానం ఉండటయే బంధనముకు కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవవలెను. 9. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దాన్ని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరు గురువు సహాయం మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేని దానిని అది సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మ ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మించి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు. 10. భగవంతుని కటాక్షము. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైంది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగు చేసి సురక్షితంగా భవసాగరం నుండి తరింప చేయగలరు. వేదములు అభ్యసించడం వల్ల కానీ, మేధాశక్తి వలన కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతిని పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగం ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దెంతులు 10 రూపాయల నోటు రూపంలో 250 రూపాయలు ఉన్నది. దయచేసి దాన్ని బయటికి తీయము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటికి తీసెను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్రి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనసు కరిగెను. బాబా పాదంపై పడి వారి ఆశీర్వాదంకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోట్ల కట్టను చుట్టి పెట్టము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలినంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనసు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమైనదో వాడు అభిమానమును పోగొట్టుకున్నంత వరకు భ్రమం నెట్లు పొందగలడు. అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండం వంటిది. ఇది అసూయ అహంభావమను మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండంను దాటగలడు. పేరాశియు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువం వంటివి. అవి స్పష్టంగా ఒకటికొకటి బద్ధవైర్యం కలవి. ఎక్కడ పేరాశ కలదో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించటం కానీ దాని ధ్యానం కానీ తావు లేదు. అట్లయినచో పేరాశ కలవాడు విరక్తిని మోక్షంను ఎట్లు సంపాదించగలడు? లోబుకి భ్రాంతి కానీ సంతృష్టి కానీ దృఢ నిశ్చయం కానీ ఉండవు. మనసునందే మాత్రము పేరాశ ఉన్నను సాధనలన్యు ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడవడో, ఎవనికి వాని యందు విరక్తి లేదు, అట్టివాడు గొప్ప చదువురైనప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారం పొందుటికిది వానికి సహాయపడదు. ఎవరు అహంకార రహిత పూర్తిలో, ఎవరి ఇంద్రియముల విషయం గురించి ఎల్లప్పుడూ చింతించిదరో వారికి గురుబోధనలు నిష్ప్రయోజనములు. మనసును పవిత్రమొనర్చట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికేది కావలసినా దాన్ని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకున్న యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యములు పలకను.
ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్న వారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు ఇందులో పాల్గొందరు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా పిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము, అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవుల్లోని గుహల్లోనూ ఆశ్రమంలోనూ ఒంటరిగా నుండి జన్మ రాహిత్యంను గాని మోక్షంను గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానం అందే మునిగి ఉందరు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ, భార్య కానీ, సంతానం కానీ, బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు నిమగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలేనో బోధించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. కనుక హేమాడ్ పంతు ఇట్లు చెప్పెను: ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16-17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖి మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. సద్వచార్యములు ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. ఉపదేశములో వైవిధ్యము, నింద గూర్చి బోధ, పనికి తగ్గ ప్రతిఫలము. గత అధ్యాయంలో బ్రహ్మజ్ఞానము అవలంబించు ఒక ధనుకుని బాబా ఎట్లు ఆదరించునో హేమాడ్ పంతు వర్ణించును. రాబోయే 2వ అధ్యాయంలో హేమాడ్ పంతు బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించునో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతను గురించి, పరనిందను గురించి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గురించి బాబా వారి ప్రబోధము ఎట్లు వర్ణింతుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు కూడా వెల్లడి చేయురాదని కొందరనిదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృతతుల్యమైన బోధనలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనసునందు అనుభవించి హృదయపూర్వమునకు తృప్తికరముగా జీర్ణించుకున్న పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలో గాని స్వప్నావస్థలో గాని తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్ష స్తోత్రము బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చటన స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చి ఏదైనా ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనలు అనుసరించిన భక్తులు ధ్యేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సాహసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో
నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువుని సహాయం వలనే జరుగును. సద్గురువుని భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువుని ఎతకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోనే ముఖ్య కథను ప్రారంభించదము. సాటే సాటే అనతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకు పరిచెను. అందుచేతనతడు విచారగ్రహిస్తుడయ్యెను. విరక్తి చెందెను. మనసు చెడి సంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవాలననుకునెను. మానవుడు సాధారణముగా భగవంతుడిని గూర్చి చింతించడు. కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకున్నప్పుడే భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మములు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగేశ్వరునితో కలుసుకున్నటకు సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచుదరు. సాటే గారికి కూడా అట్టే అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడైన నిర్మలుడు శుద్ధ స్వరూపుడగు సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వల్ల బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దుష్టాంతరమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగిలి సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రపెట్టి నిద్రపోచున్న తన వంటి వారిని లేపి గురుచరిత్ర అమృతమును రుచిచూపుట బాబా యొక్క దయాహృదయమే కదా అనుకునేను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాయిబు దీక్షతకు తెలియజేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాని అడిగి తెలుసుకోమనెను. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలనో కనుగొనమనెను. కాకాసాయిబు సమయము చూసి బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వల్ల సాటేకి ఏమి చెప్పి నిశ్చయించితివి? అతడు ఊరికనే ఉండవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరవలెను. అతనికి దుష్టాంతార్థమును బోధించవలెను. వానిని ఆశీర్వదింపుడు అని బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించిన నతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమట్ పంతు అచ్చట నుండి బాబా కాళ్ళు నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులో నిట్లనుకునెను. సాటే యొక్క వారమే పారాయణం చేసి ఫలితమును పొందిన నేను 40 సంవత్సరముల నుంచి పారాయణము చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు కదా. అతడు 7 దినములు మాత్రమే నివసించును. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములన్నీ నిష్ఫలమా ఏమి? శాతకపక్ష మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనసులలో నుండే ఆలోచనలన్నీ బాబా గ్రహించేడివారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచూ మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమట్ పంతు మనసును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసును కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు?
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి జై। హేమాడ్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామాగృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానము చేసి దోవతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతుని ఇట్లడిగాను, మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏల ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే, మీరేల చికాకుతో చంచలముగానున్నారు? మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు, పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకునేదము. ఇట్లనుచు అతడు లోనికి పోయెను. హేమాడ్ పంతు ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భాగవతము ప్రసిద్ధి మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపు సాహెబ్ దీక్షిత్తు భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి అంటే శ్రీకృష్ణునికి అతని సేవకుడు ఉద్ధవునికి జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథములు పారాయణము వినమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానము లభించుచుండెను. హేమాడ్ పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతము పారాయణ చేయువాడు. హేమాడ్ పంతు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చెయ్యకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తానానాడు పూర్తి చెయ్యని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకు కాబోలు బాబా తన నచ్చుటకు పంపినని హేమాడ్ పంతు అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగాను. హేమాడ్ పంతు, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యముతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము. హేమాడ్ పంతు, సరే, నీ నమస్కారములు ఆమోదించబడిను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదము. మన పావనములను నశింపజేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని అంటే బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే తెలియను. నేనా పల్లెటూరి వాడును, నువ్వా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలు చూచియే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్క సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషంలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడు ఇట్లనెను, ఈ దేవుని లీలలు కనుగొన్న సత్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు కనపడినను వాని నంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామురుని వద్దకేల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి, అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉత్పోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకము వచ్చుచున్నది, అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడు ఎంత మనోనిత్యముతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం ఉపదేశం అనగా నిర్దేశము. ఉపదేశం అన్న మాట విన్న తోడనే హేమాడ్ పంతు మనసులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణ జ్ఞప్తికి వచ్చెను. తన మనసులకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి ఉండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావం అణుచుకొని శ్యామ చెప్పు కథను వినుటకు సిద్ధపడెను.
ఆ కథలన్నయు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడు పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడింగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖే. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాత విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢంగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందవలనని మనోనిత్యము చేసుకునెను. ఆమెకి ఇంకేమయూ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చెయ్యినచో ఉపవాసం నుండి చచ్చిదనని మనోనిత్యము చేసుకునెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానవేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను అంటే శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లనెను, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటికి ఈడ్చెదవు. ఆ ముదుసలని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపై ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవాసంతో నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవడిచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి ఆమెను కరుణించము, ఆశీర్వదించము. ఆమెకు తగిన దారి చూపము. ఆమె మనోనిత్యము చూచి బాబా ఆమెను పిలిచి ఈ కింద విధముగా బోధించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు ఓ తల్లి, అనవసరమైన ఈతనకేల పాలుపడి సావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నీవు చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగుగా విన్నచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండును. వారు గొప్ప యోగేశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం సృష్టి చేస్తుందని, కానీ నా చెవిలో వారే మంత్రము ఊదలేదు. నాకు వారిని వదిలిపో తలంపే లేకుండెను. నేను వారితోనూ ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల బొరిగించిరి. నా నుండి 2 పైసాలు దక్షిణ అడిగిరి. నేను దాన్ని వెంటనే వారికి సమర్పించి తిని, నీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్మలను దక్షిణ అడగనేలా, వారు నిష్కాములనెట్లా అనిపించుకుందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బులు లక్ష్య పెట్టేవారు కారు. ధనంతో వారు చేయనాదేమున్నది? వారిని కోరిన 2 కాసుల్లో 1 నిష్ఠ, 2 సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమ. నేను ఈ రెండింటినీ వారికి అర్పించి తిని వారు ప్రసన్నులయ్యిరి. నా గురువు అట్లా 12 సంవత్సరములు సేవించి తిని వారు నన్ను పెంచి పోషించిరి. భోజనములకు కానీ వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లా వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువు ఉండరు. నిరంతర ధ్యానములో నన్ను వారిని తుదేకముగా చూచుండేవాడును. మేమిద్దరం ఆనందంలో మునుగుడవారము. రాత్రిమాండ్లు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టిని ఎగిడించుకుని వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి యందు నాటుకుని ఉండేది. ఇదియే వారు అడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి, సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమ అన్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో శేలాకాలము కనిపెట్టుకుని వారి సేవ చేస్తాను. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అని ఓడ నన్ను సురక్షితముగా దాటించును. సబూరి అన్నది అత్యంత ఉత్తమ లక్ష్యము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారదోలును, అనేక విధముల అవాంతరములు తొలగించి భయమును పారదోలును, తుదకు జయము కలగజేయును. సబూరి అనేది సగుణములకు గని, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠా, సబూరి అన్నవి అనన్యమైన అక్క చెల్లెళ్ళు వంటివి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా గురువు నా నుండి ఇతరులు ఏమీ ఆశించి ఉండలేదు.
వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థలందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండేవాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినప్పుడు వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్టు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డునుండును, బిడ్డ తాబేలు రెండో ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చెయ్యదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చవచ్చును, పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రం ఏమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషం నిచ్చును. జ్ఞాపకము ఉంచుకొనుము. మంత్రము గాని ఉపదేశం కాని ఎవరి వద్ద నుండి కాని పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకు వినియోగించము. నీవు తప్పక పరమార్థం పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడము. నేను నీ వైపు అట్లే చూసేదను. ఏ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్పేదను, నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనాలు గాని 6 శాస్త్రాల ప్రావీణ్యం కానీ అవసరం లేదు. నీ గురువు యందు ప్రేమ విశ్వాసాలు ఉంచము. గురువే సర్వము చేయువాడని కర్తాయని పూర్తిగా నమ్మము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించెదరో, ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని యోచించెదరో వారే ధన్యులు. ఈ ప్రకారం ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగా శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యంను సందర్భంగాను గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలలను చూచి అతని ఆపదమస్తకాలు పులకరించెను. సంతోషంతో ఉప్పొంగెను. గొంతుక ఆర్చుకుని పోయిను. ఒక్క మాటైనా మాట్లాడక చేత కాకుండెను. శ్యామ అతని నీ స్థితిలో చూచి ఏమి జరిగినది, ఎలా ఊరుకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణించగలను అని అడిగాను. అదే సమయం నందు మసీదులో గంటలు మోగేను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమైందని గ్రహించరి కనుక శ్యామ హేమాడ్ పంతులు ఇద్దరు మసీదుకు త్వరగా పోయరి. బాబు సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసలో హారతి పాడుచున్నారు. బాబాకు కుడి వైపున శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చునిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇవ్వమనెను. శ్యామ రూపాయలకు బదులుగా నమస్కారాలు ఇచ్చానని శ్యామ ప్రత్యక్షంగా గలడు గనక అడగవచ్చున నేను. బాబా ఇట్లను, సరే మీరిద్దరు కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటారు. అట్లయితే మీరేం మాట్లాడుకున్నారో చెప్పం. గంటల చొప్పును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించగా హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుట ఆతురతపడిను. తాము ముచ్చటించినంతయు తనకు చాలా ఆనందం కలగజేసిందని, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలగజేసిందని, దానిని విని బాబా లీలలు అగోచరమని తెలుసుకుంటునని, ఆ కథ రూపంతో తన్ను బాబా ఆశీర్వదించారని హేమాడ్ పంతు చెప్పాను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీవెట్లా ఆనందించితివి, నాకు ఆ విషయంపై వివరాలన్నీ చెప్పము అనేరు. అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కథకు పూర్తిగా బాబాకు విన్నించెను. ఇది మనమునందు శాశ్వత ప్రభావం కలుగజేసిందని చెప్పాను. ఇది విని బాబా మిగిలిన సంతసించాను. ఆ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని హేమాడ్ పంతు అడిగాను. అవును బాబా, నా మనస్సు చాపల్యం నిష్క్రమించింది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది, సత్య మార్గంను కనుగొనగలుగుతానని హేమాడ్ పంతు బదిలిచ్చాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. బాబా ఇట్లా చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి ఎంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దాని నలవరుచుకున్నచో వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపుము. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నవిన్నమగును. తల్లి తాబేలు నదికినొక ఎడ్డున నుండును, దాని పిల్లలు ఇంకొక ఎడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదుపుకొనుట గాని చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేలు ఏమి చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు
చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిది. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయ్యేను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్యానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహంలో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిది. బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానిని అంతను హేమట్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి ఎంచుకొనిచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీయు నెరవేరును. నీవు సుఖముగా నొందువు. హేమట్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎంచుకుని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమట్ పంత్కు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయని కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనసున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమట్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనసునందుకుని అట్లే చేసినచో నవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్లక్ష్యముగా వానిని తరిమివేయకము. వానిని సాధారణముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వాసర ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధనసహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకు ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు నివ్వకము. అట్టి వానిని నీ వెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించుకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలిగి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలదను నదియే భక్తిని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనిది మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునికే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకునుట మిగిలి ఆసక్తికరముగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సరస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమట్ పంత్ దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లు అనుకునేను, రేపు గురువారము, శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే
రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీసుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయాను. దీక్షిత్వాడ విడిచి బూటివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాదు నుండి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురుకృపాంజన పయో మైరో భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కన్నులు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితినని చెప్పుడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట ఏలపాడెను. ఇది సందర్భానుసారంగా చేసిన బాబా ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామ స్మరణచే కాలము గడుప నించినాడు కావున అతన్ని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టంలో నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యము, నింద గూర్చి బోధ. శ్రీ సాయి బోధకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కరలేదు. సందర్భ అవసరాలను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందల ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుకుంట అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినము కూడా వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా? వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడొకటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లిండి తోటకు పోయినప్పుడు వారు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సోటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసిన సో శిరిడి దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశములను మనస్సును అందించుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరం కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీన్ని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకొనచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాము సర్వాంతర్యామినని చెప్పేవారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబాయని అనుకున్న వారికి పాఠము చెప్పుటికే వారు ఈ రూపములో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర తీపి, కెరటములు సముద్రము, కన్ను కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాధ్యాత్మము పాటు పొందేదము. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలను. ఇతరుల మనస్సును బాధించినట్లు మాట్లాడరాదు. మేలునరించు పనులనే చేయుచుండవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో
వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయమేమియులు ఆలోచించలో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందెదరు. అనేక మందికి బాబా తమ నామమును జ్ఞప్తించుకొని శరణవేడుమనెను. తానెవరు అను దానిని తెలుసుకోరు వారికి శ్రవణమును మననమును చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తించుకొనుమారు, కొందరికి తమ లీలల వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్ర నామములు, కొందరికి చాందోగ్య ఉపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశం ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ పైన కూర్చొని అదుముచూ ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట అలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. వట్టి వానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దాన్ని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా ఓమన్ గాన్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగను. బాబా అభిప్రాయమేమో ఎవరికినీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకునేరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలనని బాబాను ప్రశ్నించను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగా నివ్వవలనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును, పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టు వానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలు ఉండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశా వ్యాసోపనిషత్తు. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయంలో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంతు చెప్పెను. మౌలికంగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారము ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయయను నటి సహాయంతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానించముగాక. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమములను జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయిచు వారి నుదిరిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఏడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనముకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని అపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుము. ఈ అధ్యాయములోని కథను చెప్పెదము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ
साईनाथ निशरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास दनो कहे अब क्या बोलो, गए मेरी रसना। दास गनो कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही। रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया के रखा, साथिया के रखा, साथिया के रखा, तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर अपने मस्जिद का जादू गनो है, अपने मस्जिद का जादू गनो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहम नजर कर, रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
బాబా సాయి 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 సాయి బాబా సాయి